నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. ఒక్క పిల్ మనిషిని రోబోలో మార్చేస్తుంది. రోజులు గడిచిన నిద్ర రాదు, అలసట ఉండదు, ఒంట్లో భయం అనేదే లేకుండా చేస్తుంది. అందుకే దీన్ని జిహాదీ డ్రగ్ అంటారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి ఒక హిస్టారికల్ ఆపరేషన్ చేసింది. అదే ఆపరేషన్ రేజ్ పిల్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఇండియాను ఎలా వాడుకుంటుంది? సిరియా నుండి దుబాయ్, సౌదీ అరేబియాకి వెళ్లాల్సిన ఈ డ్రగ్ సిండికేట్ నెట్వర్క్లను ఇండియన్ ఏజెన్సీస్ ఎలా బద్దలు కొట్టాయో తెలుసుకుందాం ఒకసారి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్ క్యాప్టగాన్ను ఈ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ పై గవర్నమెంట్ చూపిస్తున్న జీరో టాలరెన్స్కి ఇది ఒక పెద్ద విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 16న అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఈ ఆపరేషన్ సంబంధించిన ముఖ్య వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇచ్చిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తోటి ఎన్సిపి అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్ ని ప్రధానంగా ఒక 3 స్టేజెస్ లో డివైడ్ చేసుకోవచ్చు మనం. స్టేజ్ 1 మే 11న ఢిల్లీలో మొదటి దాడి. ఎన్సిబి బృందం మొదట ఢిల్లీలోని నెబ్ సరాయ్లో ఉన్న ఒక సిరియా నిందితుడు అహ్మద్ ఇంటిపై దాడి చేసింది. అక్కడ చపాతీ కటింగ్ మెషిన్లో ఎంతో సీక్రెటివ్గా దాచిపెట్టిన 31 కిలోల క్యాప్టగాన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. అహ్మద్ను అరెస్ట్ చేసి విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. స్టేజ్ 2 మే 14 ముంద్రా పోర్ట్లో సోదాలు. నిందితుడిచ్చిన సమాచారంతో గుజరాత్లోని ముంద్రా పోర్ట్ కంటైనర్లో సోదాలు నిర్వహించారు. సిరియా నుండి ఇంపోర్ట్ అయిన ఒక షీప్ ఊల్ కంటైనర్ నుంచి ఏకంగా 196 కిలోల క్యాప్టగాన్ పౌడర్ను సీజ్ చేశారు. దీంతో కలిపి మొత్తం 227 కిలోలు పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 182 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన అసలు విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ మన ఇండియా మీదుగా గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా సౌదీ అరేబియాకు స్మగ్లింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. స్టేజ్ 3 మే 16 డెహ్రాడూన్ ఫ్యాక్టరీపై దాడి. అహ్మద్ ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా ఎన్సిబి అధికారులు శనివారం రాత్రి డెహ్రాడూన్లోని గ్రీన్ హెర్బల్ అనే ఫ్యాక్టరీని ముట్టడించింది. అక్కడ డ్రగ్స్ తయారు చేయడానికి వాడిన హైటెక్ మిషనరీ, కెమికల్స్, ఎంటీ క్యాప్సూల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ని అన్నిటిని కూడా స్వాధీనం చేశారు. రోజుకు 50,000 లంచం తీసుకొని ల్యాబ్ ఇచ్చిన ఫ్యాక్టరీ ఓనర్ సంజయ్ కుమార్ని కూడా ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ ఓనర్ గతంలో కూడా 2 డ్రగ్ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారు. అసలు ఈ క్యాప్టగాన్ అంటే ఏంటి, దీని హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. 1960లో నార్కోలెప్సీ అంటే విపరీతంగా నిద్రపోవడం, ఏడిహెచ్డి ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ తగ్గించడానికి ఫెనథలిన్ అనే ఒక పేరుతో మెడిసిన్ని తయారు చేశారు. కానీ దీనికి అలవాటు పడితే తీవ్రంగా అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉండడంతో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ని బ్యాన్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళు యాంఫెటమైన్, కెఫిన్ మరియు ఇంకొన్ని సింథటిక్ కెమికల్స్ని కలిపి డూప్లికేట్ క్యాప్టగాన్ను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. అసలు దీనికి జిహాదీ డ్రగ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రాంతాల్లో దీని వాడకం, స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉండేది. యుద్ధంలో సైనికులకు, టెర్రరిస్టులకు అసలు అలసిపోకుండా ఉండడానికి, డే అండ్ నైట్ అలర్ట్గా ఉండడానికి దీన్ని వాడుతూ ఉంటారు. ఇది తీసుకుంటే వచ్చే ఆ మత్తు, క్రూరమైన ఎనర్జీ వల్ల వాళ్ళు యుద్ధంలో విపరీతంగా దూకుడుగా ప్రవర్తిస్తారు. అందుకే దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో క్యాప్టగాన్, ద డ్రగ్ దట్ ఫ్యూయల్ ద సిరియన్ వార్ అని పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి, డ్రగ్ గ్యాంగ్స్కి ఈ డ్రగ్ బిజినెస్ ఒక పెద్ద ఫైనాన్షియల్ రిసోర్స్గా మారింది. దీని ద్వారా వచ్చే కోట్లాది రూపాయల బ్లాక్ మనీని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ గ్యాంగ్స్ డ్రగ్ స్మగ్లింగ్ కోసం ఇండియాలోని కొన్ని పెద్ద పెద్ద కంటైనర్ నెట్వర్క్లను వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మన అధికారులు ఈ ఆపరేషన్ రేజ్ పిల్తో ఆ ప్లాన్ని తిప్పికొట్టారు. అసలు మనందరం అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ డ్రగ్ ఇండియాకి ఎందుకు వస్తుంది? దీంతో ఎలాంటి అసాంఘిక చర్యలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు? ఈ డ్రగ్స్ ఎన్సిబి సీజ్ చేయకపోయి ఉంటే మన భారత్ యువత ఈ డ్రగ్స్ మత్తులో మునిగి ఎన్నో క్రైమ్స్ జరగడానికి ఆస్కారం ఉండేది. డెహ్రాడూన్ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఈ డ్రగ్ మెల్లిగా మన దేశంలోని కాలేజెస్కి, పబ్స్కి, అలానే మెట్రో సిటీస్లో ఉన్న యూత్కి పాకే ప్రమాదం ఉంది. దాన్ని ఎన్సిబి ఆదిలోనే తుంచేసింది. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చే వేల కోట్ల లాభాలను ఆయుధాల కొనుగోళ్లకు,
టెర్రరిస్ట్ నెట్వర్క్లను నడపడానికి వాడుకుంటారు. మన బార్డర్ గుండా ఈ డ్రగ్స్ని పంపి ఆ డబ్బుతో దేశంలో అల్లర్లను సృష్టిస్తారు. దీన్నే నార్కో టెర్రరిజం అని అంటారు. ఈ డ్రగ్స్కి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా మానస్ హెల్ప్ లైన్ 1933 ద్వారా తెలియజేయాలని ఎన్సిబి సంస్థలు ప్రజలను కోరుతూ ఉన్నాయి. సమాచారం ఇచ్చిన వారి పూర్తి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. ఆపరేషన్ రేజ్ పిల్ అనేది కేవలం ఒక 180 కోట్ల డ్రగ్ పట్టుకోవడం కాదు, మన దేశ యువత భవిష్యత్తును, దేశ భద్రతను కాపాడిన ఒక సైలెంట్ వార్. ఎన్సిబి ఆఫీసర్స్ కి మన దేశం ఎంతో రుణపడి ఉంటుంది. ఈ అంశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.